హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. ఒకే దగ్గర 3 ప్రాపర్టీస్ అండి. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. G+1 కన్స్ట్రక్షన్ అనమాట. ఈ ప్రాపర్టీస్ ఎక్కడో లేవండి, మనకి బ్రాహ్మణపల్లిలో న్యూ గణేష్ నగర్ రోడ్ నెంబర్ 4లో ఉన్నాయి అనమాట. సాగర్ హైవే నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఈ ప్రాపర్టీస్ మనకి టోటల్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. ఈ 3 ప్రాపర్టీస్ ఆల్రెడీ మనకి కార్నర్ ప్రాపర్టీ సేల్ అయింది. ఇప్పుడు మనకు ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ 2 ప్రాపర్టీస్ అయితే సేల్కి ఉన్నాయి. ఒకసారి ప్రాపర్టీస్ అయితే చూడండి. ఎలివేషన్ అయితే చాలా నీట్గా తీసుకున్నారు. ఇవి వచ్చేసి మనకి 130 స్క్వేర్ యార్డ్స్లో 26x45 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. మంచి కన్స్ట్రక్షన్ అండి. ప్రాపర్టీ ముందు మనకి 30 ఫీట్ రోడ్ ఉంది. సో G+1 పర్మిషన్ గిట్ ఉందన్నమాట. 2000 SFTలో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. మనకి లోపలికి వెళ్ళే ముందు గేట్ చూసుకున్నట్టయితే 8 ఫీట్ గేట్ తీసుకున్నారు, చూస్తున్నదా. అదేవిధంగా ర్యాంప్ వచ్చేసి మనకు కంప్లీట్గా గ్రానైట్తో తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారండి. లోపలికి వెళ్తే మనకి ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లో ఎంట్రన్స్లో ఈశాన్యంలో మనకి బోరు, అదేవిధంగా సంపు తీసుకున్నారు. అలాగే లోపలికి వెళ్ళినట్టయితే స్పేషియస్ పార్కింగ్, కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైటే తీసుకున్నారు. అలాగే మనకి పార్కింగ్లో రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఒక వాష్రూమ్ గిట్ ఇచ్చారండి. అవుటర్స్ కానీ వచ్చినప్పుడు వాష్రూమ్ గిట్ ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, పార్కింగ్ అయితే మంచిగా స్పేషియస్ ఉందండి. 2 కార్స్ అండ్ 3 బైక్స్ పెట్టుకునే అంత స్పేస్ ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK తీసుకున్నారు. లోపలికి వెళ్ళే ముందు మనకి డోర్స్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారండి. లోపలికి వచ్చేసి హాల్ అనమాట. హాల్ చూస్తున్నది ఎంత స్పేషియస్ ఉందో. ఇది రెంటర్స్ కోసం డిజైన్ చేశారండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్సే తీసుకున్నారు. అదేవిధంగా పైన మంచిగా ఫాల్ సీలింగ్ నీట్గా తీసుకున్నారు అనమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే UPVC విండో తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి, టీవీ యూనిట్ స్పేస్ అనమాట. పక్కకే చూసుకున్నట్టయితే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. ముందుకు వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ అండి. మనకి ఎల్ షేప్లో తీసుకున్నారు ఓపెన్ కిచెన్. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైటే. అదేవిధంగా మనకి కింద ఇట నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకి వాల్కి మొత్తం టైల్సే. అలాగే మనకి ఇక్కడ విండో అండి, UPVC విండో తీసుకున్నారు. పైన ఇట మనకి ఎగ్జాస్ట్ ఇచ్చారు. అలాగే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకి మనం చూసుకున్నట్టయితే చిన్న పూజ గది తీసుకున్నారండి. ఇది మంచిగా నీట్గా తీసుకున్నారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాము. మనకి సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నారు రెంటర్స్ కోసం. ఇది వచ్చేసి చాలా స్పేషియస్గా తీసుకున్నారండి బెడ్రూమ్ అయితే. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా పైన మంచిగా నీట్గా ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. పక్కే మనకి UPVC విండో, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూము. ఇది మంచిగా టైల్స్ కానీ 6 ఫీట్ వరకు విండో కానీ ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారనమాట. సో మనకి రెంటర్స్ కోసం ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తే ఓనర్స్ కోసం ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసారో పైకి వెళ్ళి చూద్దామండి. మనకి చాలా మంచి లొకేషన్ అండి. సాగర్ హైవే నుంచి 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా తీసుకున్నారు. ట్యాప్ ప్రొవిజన్స్ కానీ అన్ని ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టెప్స్ గిట్ట మంచిగా స్పేషియస్ ఉన్నాయండి. 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు, గ్రానైట్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా పైన వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇట్లా విండోస్ గిట్ ఇచ్చారనమాట. చూస్తున్నదా, మంచిగా స్పేషియస్ ఉంది. పైకి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి, ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. బాల్కనీ చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్ ఉంది. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ తీసుకున్నారు. పైన మంచిగా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ చూసుకున్నదైతే మనకి టెఫన్ గ్లాస్ తోటి రైలింగ్ తీసుకుంటారండి. అదేవిధంగా చుట్టూ ఒకసారి కాలనీ చూడండి, మంచి పీస్ఫుల్ ఏరియా అండి. మనకి బ్రాహ్మణపల్లి వస్తుంది, తుర్కేంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది అనమాట. సో మంచి కాలనీ అనమాట. మనకి సింహద్వారం చూసుకున్నట్టయితే ఈస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారండి. మంచిగా కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి డోర్స్ తీసుకున్నారు. మీకు ఒకసారి డోర్స్ గీట చూపిస్తాను చూడండి. హ్యాండిల్స్ గీట మంచిగా బ్రాస్ తీసుకున్నారండి. చూస్తున్నదా, కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు డోర్స్. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళినట్టయితే ఇది హాల్ అనమాట. హాల్ చూస్తున్నారు ఎంత స్పేషియస్ ఉందో. ఎల్ షేప్లో తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్సే. అదేవిధంగా పైన మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి UPVC విండో తీసుకున్నారు. గ్రిల్స్ కానీ మంచిగా ఫోటో ఫ్రేమ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రేట్గా టీవీ యూనిట్ అండి, మంచిగా టీవీ ప్రొవిజన్ ఇచ్చారు. పక్కకే చూసుకున్నట్టయితే ఇది డైనింగ్ స్పేస్. డైనింగ్ స్పేస్ ఇట చాలా స్పేషియస్ ఉందండి. మంచిగా 4 మెంబర్స్ కూర్చొని డైనింగ్ చేసే విధంగా ఉంది. ఇక్కడ ఇట మంచిగా ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారనమాట. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్ కానీ ట్యాబ్స్ కానీ. అలాగే పక్కకే వచ్చేస్తే ఓపెన్ కిచెన్.
ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యూపీవీసీ విండో తీసుకున్నారు. వాళ్ళకి మంచిగా టైల్స్ తీసుకున్నారండి. అలాగే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పైన ఎగ్జాస్ట్ తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. పక్కకి మనకి పూజ గదండి. పూజ గది అంటే మంచిగా స్పేషియస్గా చిన్న ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచి పై వర్క్ టైల్స్, విండో కానీ పైన ఫాల్ సీలింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. నెక్స్ట్ బెడ్రూమ్స్ చూద్దామండి. స్ట్రైట్గా వచ్చేస్తే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ ఉందండి. కింగ్ సైజ్ బెడ్ పడుతుంది. అదేవిధంగా కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్సే తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా అండి. చాలా మంచి మంచి డిజైన్స్ తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ యూపీవీసీ విండో తీసుకున్నారు. వెంటిలేషన్కి ఏమాత్రం ప్రాబ్లం లేదండి. మీకు ఒకసారి విండో ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తున్నదా, సన్లైట్ వచ్చేసి మనకి లోపల పడుతుంది రూమ్లో. అలాగే మనకి ఇక్కడ బీరో ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. చూస్తున్నదా, పై వర్క్ టైల్స్, 6 ఫీట్ వర్క్ టైల్స్, ట్యాప్ ప్రొవిజన్స్, విండో కానీ గ్రీజర్ ప్రొవిజన్ అన్నీ ఇచ్చారనమాట. సో మనం నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏంటంటే హాల్లోనే తీసుకున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇట. వీటి మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మనకు టైల్సే తీసుకున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్లో. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన చూసుకున్నట్టయితే మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. మనం ఇది ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదండి ఓనర్స్ కోసం. నెక్స్ట్ టెర్రస్ పైకి వెళ్ళి మనం ఓవరాల్ వ్యూ చూద్దాం. అసలు కాలనీ ఎట్లుంది, లొకేషను, మనకి డైరెక్ట్ హైవే నుంచి ఎంత దూరం అన్నీ చెప్తాను. అదేవిధంగా ప్రైస్ గిట్ట రివీల్ చేస్తాను. సో మంచి లొకేషన్ అండి. ప్రాపర్టీ వచ్చేసి బ్రాహ్మణపల్లిలో ఉంది. న్యూ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. న్యూ గణేష్ నగర్లో ఉందన్నమాట. చూస్తున్నదా, పైకి వచ్చేస్తే ఇది టెర్రస్ అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి వాటర్ ప్రూఫింగ్ చేయించారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్ తీసుకున్నారండి. బోర్ వాటర్ కోసం మంచి వాటర్ ట్యాంక్ తీసుకున్నారు. చుట్టూ కన్స్ట్రక్షన్స్ అండి, మంచి మంచి కన్స్ట్రక్షన్స్ అనమాట. న్యూ గణేష్ నగర్లో ఉంది. సాగర్ హైవే నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1,05,00,000 చెప్తున్నారండి. 1,05,00,000. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ మీట ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.